సిరియాలో అంతర్యుద్ధం తీవ్రంగా మారుతోంది. బుధవారం అలెప్పోపై దాడి చేసిన తిరుగుబాటుదారులు అధిక భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. రోడ్లు, వంతెనలపై పట్టు బిగించారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గుప్పిటి పెట్టుకున్న రెబల్స్ హమాస్ సరిహద్దు ప్రావిన్సులపైన దాడులకు సిద్ధమవుతున్నారు. తిరుగుబాటుదారుల దాడికి అధ్యక్షుడు అసద్ సేనలు యుద్ధం చేయకుండానే కాళ్లకు పని చెబుతున్నారు. అయితే యుద్ధభూమిలో కాక వైమానిక దాడులకు అసద్ సేనలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సిరియా అతిపెద్ద నగరమైన అలెప్పోలో ఎక్కువ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న వేలాది మంది తిరుగుబాటుదారులు మరింత లోతుగా చొచ్చుకుపోతున్నారు. నగరంలోని అసద్ పోస్టర్లను చించి పారేస్తున్నారు. అలెప్పో సరిహద్దు ప్రావిన్సులపైన రెబల్స్ దాడులకు సిద్ధమయ్యారు. అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సైతం ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని సిరియన్ సైన్యం నుంచి హయత్ తహ్రీర్ అల్ షామ్ హెచ్టీఎస్ రెబల్స్ కు పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు. ఉత్తర హమా ప్రావిన్స్లోని పట్టణాలు, గ్రామాల్లో వేగంగా రెబల్స్ విస్తరిస్తున్నారు. అసద్ ప్రభుత్వానికి మద్దతిచ్చే రష్యా, ఇరాన్, హెజ్బుల్లా ప్రస్తుతం సహకరించే పరిస్థితిలో లేనందున హెచ్టీఎస్ రెబల్స్ బలంగా మారారు. దాడులు తీవ్రమైన వేళ ప్రభుత్వ సైనికులు అలెప్పో సిటీ నుంచి యుద్ధం చేయకుండానే చిత్తగిస్తున్నారు. అయితే అలెప్పోపై భారీ వైమానిక దాడులను మాత్రం ప్రారంభించారు. త్వరలోనే బలగాలను మోహరించి ఎదురుదాడులు చేస్తామని అసద్ సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు. సిరియా ప్రాదేశిక సమగ్రత, స్థిరత్వాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం నుంచి జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో 300 మంది రెబల్స్, ప్రభుత్వ సైనికులు సహా 20 మంది పౌరులు చనిపోయారు. అంతర్యుద్ధం ఇప్పుడిప్పుడే సమసిపోయే అవకాశాలు కనిపించకపోవడంతో అలెప్పో, ఇడ్లిబ్ నగరాల నుంచి పౌరులు దూర ప్రాంతాలకు, సమీప శరణార్థి శిబిరాలకు చేరుకుంటున్నారు. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాల నుంచి ఎప్పుడు బాంబులు పడతాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపుగా 10,000 కుటుంబాలు ఆయా నగరాల నుంచి పారిపోయాయి. గత 6 ఏళ్లలో సిరియాలో ఇదే అతిపెద్ద పౌర వలసలుగా అధికారులు చెబుతున్నారు. 2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆ ఉద్యమాన్ని అసద్ అణచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన పోరులో 6 లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. 23 లక్షల జనాభా ఉన్న అలెప్పో 2012లో రెబల్స్ వశమైంది. కానీ 2016లో రష్యా, ఇరాన్ అండతో సిరియాపై అసద్ పట్టు సాధించారు. తర్వాత అంతర్యుద్ధ తీవ్రత తగ్గింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్తో యుద్ధంలో ఇరాన్, హెజ్బుల్లాలు ఇజ్రాయెల్ వ్యవహారంలో ఇరుక్కుపోయాయి. ఇదే సరైన సమయమని భావించిన తుర్కియే మద్దతున్న ఫైటర్లు సహా హెచ్టీఎస్ రెబల్స్ మళ్లీ అలెప్పోపై దాడులు చేసి ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అసద్ నేతృత్వంలోని బలగాలు బలహీనపడుతూ పోతే రాజధాని డమాస్కస్ దిశగా తిరుగుబాటుదారులు కదులుతారని సమాచారం.